ఇదిగో తీసుకో. ఏం కావాలి? కేజీ చింతపండు, కేజీ చక్కెర, కేజీ టమాటా పళ్ళు ఇవ్వండి. లడ్డు ఇదిగో తీసుకో అమ్మా. అమ్మా టిఫిన్ ఏం తెమ్మంటావు? ఇడ్లీ, వడ, దోశ. ఎలా తేవాలమ్మా? వాడిస్తారు లేరా, వెళ్ళు. మరి టీ ఎలా తేవాలమ్మా? దీనికి ఏమీ తెలియదు, వాడు ప్యాక్ చేసి ఇస్తారు లేరా, వెళ్ళు. ఏం కావాలి? ఇడ్లీ, వడ, దోశ, టీ. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో అమ్మా. అమ్మా చేపలు తేవాలా, చికెన్ తేవాలా? చికెన్ అంటే నీకు ఇష్టం, చేపలంటే మీ నాన్నకి ఇష్టం. రెండు అరకే చొప్పున తీసుకొని రారా. సరే అమ్మా. ఒరే ఈరోజు చుట్టాలు వస్తున్నారా, స్వీటు, హాటు, లేసు తేరా. ఒరే వాటర్ ప్యాకెట్ కూడా తేరా. ఏంటమ్మా అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా. ఇసుకోకు కానీ పాలు, గ్లాసు, ఒక పొడి, విస్త్రీ, లేసు చాలే. సరే అమ్మా. ఏం కావాలి? పాలు, గ్లాసు, ఒక పొడి, విస్త్రీ, లేసు. ఇదిగో తీసుకో. ఇవన్నీ బయట పడేసిరారా. సరే అమ్మా. ఇవన్నీ మనం పడేయడమేనా? ఒక రోజుకి ఇన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఇవన్నీ ఏమో ఇవన్నీ ఒక్క ఇంట్లోనే ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం. ఓరి నాయనో, ఇవంతా ఏమవుతాయో? ఇలా అవుతాయి. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను రాలేదు, నువ్వే పిలిచావు. రమ్మన్నావు, వచ్చా. కనిపించట్లే. భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు దయ్యాలు భూతాలు ఏమీ చేయలేవు, జడిపిస్తున్నావు. నిమ్మకాయలు డిస్టీస్ పడేస్తే సరి. అసలు దెయ్యాలు భూతాలు ఏమీ లేవు కాబట్టి ఏమీ చేయలేవు. నేను నిన్ను సృష్టించిన భూతాన్ని. మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తినాలనిపిస్తుంది. నేను మిమ్మల్ని తినమేంటి? మత్తుండే మాట్లాడుతున్నావా? నాకు మత్తి ఉంది, నీకే మిమేకంలా ఉంది. ప్లాస్టిక్ తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, తిన్నావు. అందులో నేను కలగలేనా? వేడి టీ తెచ్చావు, తాగావు. అందులో నేను లేనా? నీ కడుపులోకి నేను పోలేనా? విస్త్రీ, వాటర్ ప్యాకెట్స్, లేస్ ఇలా ప్రతిదీ తెచ్చి నీ కడుపులో సగం ప్లాస్టిక్ నింపుతున్నావు. మీరు తెచ్చి చల్లేసిన కవర్లు ఆవులు, దూడలు, బర్రెలు, మేకలు తిని పాలు ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీలోకే చేరుతాయి. ఓ అందుకేనా టేస్టీగా ఉంటుంది? నీకు ఏమీ తెలియదు. ఇలా ప్లాస్టిక్ దానితోని వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్లు కలగజేస్తాయి. అయితే మా జబ్బులకు నువ్వే కారణమన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నన్ను కాల్చేస్తే గాలిలో చేరి దయాక్షణ దీశ్వైగా మారి నీ ఊపిరితిత్తుల్లోకి చేరి క్యాన్సర్లు కలగజేస్తాయి. నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి జంతువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీలోకే చేరుతాయి. ఏం చేయాలా దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదు తెలుసుకో. అదేంటి? అది అంతే. అవకాశం దొరికినంత వరకు ప్లాస్టిక్ వాడటానికి తగ్గించుకోండి. ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి. నువ్వు సంతోషంగా బ్రతుకొని తరాన్ని బ్రతికించు. ఈ అందమైన భూమి
ఈ అందమైన భూమి బ్రతికున్న సమస్త జీవరాశులను బ్రతికించు. ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. నన్ను క్షమించు. ఏం కావాలో కోరుకో నాయనా. మరీ నువ్వు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటంత జ్ఞానాన్ని ఇవ్వండి. తదాస్తు, ఇదిగో తీసుకో. ఏంటిది? ఈ సంచి నేటి నుండి మార్కెట్కి నీ వెంట పట్టుకొని వెళ్ళు. ఈ ప్లాస్టిక్ ని నిషేధించు. ఈ సంచిని శ్రేయబ్రాసులకి బహుమతిగా ఇస్తాను.